ఆ సమావేశాల్లోనే వాళ్ళ చిత్తశుద్ధి అర్థమవుతా ఉంది. కరెక్ట్గా పట్టుమంటే 10 మంది కూడా కూర్చోకుండా అరగంటలో ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు అని అంటే రాయలసీమ మీద ఇంకా వీళ్ళ బుద్ధి మారలేదు అనేటువంటిది అర్థమవుతా ఉంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లో తెలంగాణ ముఖ్యమంత్రి గారు నేను అడిగితే ఆపాడు అని చెప్పారు. ఇది అన్యాయం. అరే, ఆగిపోయినటువంటి ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఆపుతారో అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఎప్పుడు ఆగిపోయింది రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ అనేటువంటిది, ఎప్పుడు ఆగిపోయింది అనేటువంటిది ఒక్కసారి వివరాలు లేకపోయే ముందు పెద్ద ఎత్తున మీటింగ్లు పెడుతున్నారు, సమావేశాలు జరిపారు. మీరందరూ జిల్లా ప్రజల మంచి కోరేటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు నాకు తెలుసు, అందరికీ అంతో ఎంతో ఈ జిల్లా పట్ల, జిల్లా రైతాంగం పట్ల కమిట్మెంట్ ఉంది. రాజకీయ పార్టీగా ఉన్నా కూడా మీలాంటి వాళ్ళ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సలహాలు తీసుకుంటూ ఉంటాం. రాయలసీమ ప్రాజెక్టు నుంచి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి అనంతపురంకి నీళ్ళు వస్తాయా, వస్తే ఏ ప్రాంతాల మీదుగా వస్తాయి, ఎన్ని టీఎంసీల నీళ్ళు వస్తాయి, ఏ కాలువ ద్వారా వస్తాయి, ఏమన్నా మీకు అర్థమైందా? ఆ మీటింగ్ మొత్తం నేను మొదటి నుంచి చివరి దాకా చూశాను, నాకైతే అర్థం కాల. కొంతమంది రాయలసీమ లిఫ్ట్ తప్ప చంద్రబాబుని తిట్టడానికి మాట్లాడారు, కొంతమంది ఇంక దేనికో మాట్లాడారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు అనంతపూర్కి వస్తాయా? విశ్వేశ్వరరెడ్డి గారిని అడుగుతున్నా, అనంత వెంకటరామరెడ్డి గారిని అడుగుతున్నా, మాట్లాడిన ప్రతి ఒక్కరిని అడుగుతున్నా, ఈ జిల్లాకు రాయలసీమ లిఫ్ట్ నీళ్లు వస్తాయా? ఎన్ని నీళ్ళు వస్తాయి? వస్తే ఏ పక్క నుంచి వస్తాయి? తాడిపత్రి మీద నుంచి వస్తాయా, గుత్తి మీద నుంచి వస్తాయా, గుంతకల్లు మీద నుంచి వస్తాయా? ఎందుకంటే రిజర్వాయర్ అటువైపు ఉంది కాబట్టి, ఇటువైపు నుంచి రాలేవు కాబట్టి. వస్తే ఏ ఏ ప్రాంతాలకు నీళ్ళు వస్తాయో ఒక్కసారి మీరు వివరించండి. ప్రజల్ని మోసం చేయడానికి ఇన్ని రకాల ఇంత దిగజారుతారు అనేటువంటిది నేను అనుకోలేదు. విశ్వేశ్వరరెడ్డి గారు ఆయన జీవితకాలం అసలు ఏదో నేను ఈ జిల్లాకు పోరాటం చేశాను, సాధించాను. 5 ఏళ్లలో ఈ జిల్లాలో నీ కాంట్రిబ్యూషన్ ఏంటో చెప్పుకునేదానికి ఒక్కటి ఉందని నేను అడుగుతున్నా. 5 ఏళ్ళు అధికారాన్ని ఇస్తే కనీసం ఉరవకొండలో ఒక డ్రైనేజ్ కానీ, ఒక సిమెంట్ రోడ్డు కానీ, ఒక రోడ్డు కానీ, ఒక కాలేజీ బిల్డింగ్ కానీ, ఒక స్కూల్ బిల్డింగ్ కానీ చెప్పుకోవడానికి ఏమీ లేక, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును అర్థం చేసుకుని ప్రజల మంచికి ఉపయోగపడేటువంటిది ఉపయోగించుకోకుండా మీరు ఏం చేస్తున్నారు? రాయలసీమ లిఫ్ట్తో ఏదో జరిగింది అని. రాయలసీమ లిఫ్ట్ ఏంది అనేది పోయేదానికన్నా ముందు రాయలసీమ లిఫ్ట్ ఎప్పుడు ఆగిపోయింది? 29 అక్టోబర్ 2020న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్. ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డరు, చివరి పేజీ. ఒకసారి మీరు తీసుకుంటే చదివి కూడా వినిపిస్తారు. 20లో జగన్మోహన్ రెడ్డి గారే కదా ముఖ్యమంత్రి ఉన్నది. చంద్రబాబు నాయుడు ఏమన్నా ఉన్నాడా ముఖ్యమంత్రి? ఏమని ఇచ్చింది? సిన్స్ ద ట్రిబ్యునల్ హ్యాస్ ది prima facie found that there is a component of irrigation envisaged in the project which requires prior environmental clearance, and without getting the prior environmental clearance the fourth respondent is not entitled to proceed with the project. The fourth respondent is restrained, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఫ్రమ్ ప్రొసీడింగ్ ది వర్క్ వితౌట్ గెటింగ్ ది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్. డేట్ ఎక్కడ? 29th అక్టోబర్ 2020. 2020లో గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. మీ ప్రభుత్వంలోనే మీకు స్టే ఇచ్చినటువంటి దీన్ని చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి అడిగితే ఎట్లా ఆగుతారు? ఆగిపోయిన ప్రాజెక్ట్ని ఎట్లా ఆగుతారు? ఓకే, మీరు ఏమన్నా పనులు జరుగుతున్నాయేమో, ఆపారేమో అని అనుకుంటే, మీరు అక్కడ ఆ పనులు ప్రారంభించిన తర్వాత మరి వెంటనే వెకేట్ చేయలేదో, ఆడేమో సామాన్లు ఉన్నాయని కనపడితే తెలంగాణ గవర్నమెంట్ మళ్ళీ కంప్లైంట్ చేసింది. ఎవరు? మీ మిత్రుడు కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రిగా అక్కడ ఉన్నప్పుడు ఆయన కంప్లైంట్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇంకా అక్కడ ట్రక్కులు, బండ్లు, పనులు కనపడుతున్నట్టున్నాయి మాకు అని కంప్లైంట్ చేస్తే మళ్ళీ ఎన్జిటి చాలా సీరియస్గా ఇన్స్పెక్షన్ టీముని పంపించిన తర్వాత వాళ్ళకి ఒక అఫిడవిట్ వేయాల్సి వచ్చింది. ఎంత సిగ్గుచేటంటే చీఫ్ సెక్రటరీ వేయాల్సి వచ్చింది. చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. చీఫ్ సెక్రటరీ ఏమని వేశాడు? 2 పేజీలు ఉన్నాయి. దీంట్లో ఏంటంటే, ఒకటి, ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ ది చీఫ్ ఇంజనీర్ రిపోర్టెడ్ టు కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు
దట్ ఆల్ ది యాక్టివిటీస్ హ్యావ్ బీన్ స్టాప్డ్ అంటే వాళ్ళ ఇన్స్పెక్షన్ రోజుకి 7/7/21 ఈవెన్ వితౌట్ అటైనింగ్ ది రిక్వైర్డ్ లెవెల్స్. It is submitted that no labor, no machinery like earth movers, proclaimers, dumpers and the labor sheds are also vacated. The work has come to the grinding halt. 2021లో మళ్ళీ మీ వాళ్ళు వేసినటువంటి అఫిడవిట్ చీఫ్ సెక్రటరీ వేసాడు, అత్యున్నత స్థాయి అధికారి ఈఎన్సీని వేస్తే చీపో అనింది. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు చీపో అంటే చీఫ్ సెక్రటరీ గారు సంతకం పెట్టారు. ఏమని? పని ఆగిపోయింది. నేను ఇంకా ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నారో చెప్తున్నాను నేను. ఇది వీళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్టుకు మేమేదో ప్రాజెక్టు కడుతున్నాం, ప్రాజెక్ట్ ఆగిపోయిందని చెప్తున్నారు కదా. ఇది ఇరిగేషన్ ప్రాజెక్టే కాదు, కేవలం డిపిఆర్ ప్రిపరేషన్ కోసం టెస్ట్ చేస్తున్నాం మేమని ఇచ్చిన అఫిడవిట్ ఇది. ఏమని? ది బోనఫైడ్ వర్క్ డన్ సో ఫార్ ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది సర్వే అండ్ ఇన్వెస్టిగేషన్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ డిపిఆర్ ఫర్ డిజైనింగ్ ది అడిషన్ డిపిఆర్ విచ్ ఈజ్ ఆల్రెడీ సబ్మిటెడ్. ఇది కేవలం డిపిఆర్ ప్రిపరేషన్ కోసం మేము తవ్వకాలు చేస్తున్నాం తప్ప ప్రాజెక్ట్ కాదు అని. ఇంత మోసం చేస్తారా? ఒకటి, ఇది అసలు ఇరిగేషన్ ప్రాజెక్టే కాదు అని మీరు వేసిన అఫిడవిట్, కేవలం డిపిఆర్ ప్రిపరేషన్ కోసం. ఇప్పుడు ఇంటికి పునాదులు తీసే ముందు శాంపుల్ టెస్ట్ చేసుకుంటాం కదా, జేఎన్టీకి పోయి ఇస్తాం కదా, కొంత పెద్ద బిల్డింగ్ కట్టాలంటే సాయిల్ టెస్ట్ అవి చేయించేదానికి. ఈ పెద్ద ప్రాజెక్టులో డిపిఆర్ చేయడానికి మేము చేపట్టినటువంటి తవ్వకాలే తప్ప ఇది ఇరిగేషన్ ప్రాజెక్టు కాదు అని మీరు వేసినటువంటి అఫిడవిట్. దానికి ముందు స్టే ఆగిపోయింది అని మీరు ఇదే అఫిడవిట్లో చెప్పినటువంటిది. మరి ఆగిపోయినటువంటి ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు ఎట్లా ఆపగలుగుతారా నాకు అర్థం కాదు. మరి 4 ఏళ్ళు మీరు ఏం చేశారు? చేతగాని దద్దమ్మలు. అసలు ఒక్కరోజు మీ నోట్లో నుంచి రాయలసీమ అనే పేరు మీ నోట్లో నుంచి వచ్చిందా అని అడుగుతున్నా. రాయలసీమ లిఫ్ట్ వదిలేయండి, ఈడ మాట్లాడుతున్న నాయకులందరిని అడుగుతున్నా, రాయలసీమ అనే పేరు మీ నోట్లో నుంచి వచ్చిందా? ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం, మేము శాసనసభ సాక్షిగా చెప్పగలుగుతున్నాం, రాయలసీమకి 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్పే దమ్ము ధైర్యం ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి టీంకు ఉంది. రాయలసీమ పేరుతో ఓట్లు వేసుకున్నటువంటిది మీరు, ప్రజల్ని మోసం చేసినటువంటిది మీరు. నిన్న ఆయన విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడుతూ అప్పుడు ఏదో పాదయాత్ర చేశాము, అసలు జలాలు నికర జలాలు ఇట్లాంటి పదాల గారడితోటే మీరు ప్రజల్ని మోసం చేస్తుంటే నందమూరి తారక రామారావు గారు చెప్పారు, మాకు అష్యూర్డ్ వాటర్ కావాలంటే కాదు, వాటర్ ఈజ్ అష్యూర్డ్, నేను తాగుతాను అని. ఏమైంది? నీళ్ళు రావట్లేదా? బ్రహ్మాండంగా వస్తున్నాయి కదా. గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగు గంగ, ఇవన్నీ నందమూరి తారక రామారావు గారు పెట్టింది కాక 70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ కనీసం ఇట్లాంటి ప్రాజెక్టు కట్టొచ్చు అనేటువంటిది మీ పాదయాత్రలో ఏమన్నా చెప్పారా మీరు? నీళ్లు లేవు, నీళ్లు కావాలనేటువంటిది ఓట్లు వేసుకున్నారు. కానీ నందమూరి తారక రామారావు వచ్చిన తర్వాత కదా ఈ డిజైన్ జరిగింది. చరిత్రలో ఎక్కడన్నా దానికి ముందు ఈ ప్రాజెక్టుల ప్రస్తావన ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. ఎస్, ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు చేశారు, మళ్ళీ ఆ తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి చేశాడు, రోసయ్య గారు చేశారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు చేశారు. నాకు సంస్కారం ఉంది, చేసిన వాళ్ళని చేశారు అని చెప్తాను నేను. ఇక్కడ కాదు, శాసనసభ సాక్షిగా కూడా చెప్పాను. మీరు అదే చెప్తున్నారు అంతా మొత్తం మీరే చేశారని. రాజశేఖర రెడ్డి గారు ఎంత చేశారు, ఎంత ఖర్చు పెట్టారు? రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 వరకు 3,100 కోట్లు ఖర్చు పెట్టారు. ఎంటైర్ హంద్రీనీవాలో 3,100 కోట్లు రాజశేఖర రెడ్డి గారు ఖర్చు పెట్టారు. కానీ నేను చాలా గౌరవంగా చెప్పాను, నందమూరి తారక రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు